ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రి అని పిలుచుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ స్వరం వినుటకు ఈ దినము మా ఆయుష్కాలంను పొడిగించి ఉదయం ఈ సంధ్యలో మమ్మల్ని బ్రతికింపచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాట ద్వారా మేము బ్రతుకుతాం. ఈ ఉదయకాలము నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి మాట్లాడుచుండగా తండ్రి చిత్తము, కుమారుడు మా ప్రభు అయిన యేసు యొక్క ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటూ కృప చూపించే సహాయం దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకొని నీ వాక్యానుసారంగా జీవించి నిన్ను మహిమపరచుటకు కృప చూపించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దాసుడైన నన్ను, నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటును మరుగు చేసుకొని నన్ను వాడుకోనండి. నా నోట నీ మాట ఉంచి నాతో కూడా మీరు మాట్లాడమని ఈ సమయంలో నన్ను, ఈ గూగుల్ మీట్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 28వ తారీఖు 8వ మాసము 2026 సంవత్సరము. ఇజ్రాయెల్ దేశంలో 15వ తారీఖు ఎలూల్ మాసము 5867 సంవత్సరం. ఈరోజు మనం ధ్యానం చేయవలసినటువంటి లేఖన భాగము 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7 నుండి 68 వచనాలు. అలాగనే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు. అయితే ఈరోజు ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 7 నుండి 68 వచనాలు చాలా ఉన్నాయి కాబట్టి సమయం సరిపోదు. కానీ క్లుప్తంగా ఈ 7 నుండి 68 వచనాలను విభాగిస్తే, డివైడ్ చేస్తే, మొదటి నుండి 14 వచనాలు మరి ఆశీర్వాదములు ఉంటాయి. అలాగనే 15 నుండి మరి 68 వచనాల వరకు మరి శాపములు ఉంటాయి. దేవుని వాక్యమును అనుసరించి గైకొంటే మరి 14వ వచనం వరకు ఆశీర్వాదాలు ఉంటాయి. మరి 15 వచనం నుండి 68 వచనం వరకు శాపములు ఉంటాయి. మీరు గమనించండి, ఆశీర్వాదాలు తక్కువ, శాపములు ఎక్కువ. అంటే వాక్యము విని గైకొనకపోతే ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయో మనకి 15 నుండి 68 వచనాలు కనపడుతున్నాయి. ఆశీర్వాదాలు మొదటి నుండి 14 వచనాల్లోనే మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు చదువుతున్నాను. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఇక్కడ ఈ 2 భాగాల్లో మనం చూసుకున్నట్లయితే మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు నిబంధనకు విధేయత, అలాగనే వారి అవిధేయత వల్ల కలిగే ఆశీర్వాదము, శాపాలను చూపిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో యోహాను నూతన యెరూషలేమును చూస్తాడు. దేవుని వాగ్దానాల పరిపూర్ణత, దేవుని సన్నిధి, పరిశుద్ధత మరియు శాశ్వత మహిమకు ప్రతీకగా ఆ దర్శనాన్ని మరి యోహాను గారు చూస్తారు. ఈరోజు కొంచెం లోతుగా దేవుని వాక్యంలోనికి వెళ్తే ఆశీర్వాదము మాత్రమే కాదు, హెచ్చరిక కూడా ఉంది. ద్వితీయోపదేశ కాండము మరి
ఆ అధ్యాయంలో మనం చూస్తే విధేయతకు సంబంధించిన ఆశీర్వాదాలు కొనసాగుతూనే మరి శత్రువులపైన విజయము, గిడ్డంగుల్లో సమృద్ధి, దేశంలో గౌరవము, దేవునికి ప్రత్యేక ప్రజలుగా ఉండటం వంటి విషయాలన్నీ కూడా అక్కడ చెప్పబడతాయి. 15వ వచనం నుండి 68వ వచనం వరకు పరిస్థితి మారుతుంది. నా మాట వినక నా ఆజ్ఞలను అనుసరించకపోతే అని శాపాల గురించి చెప్పబడుతుంది. అయితే నిబంధన అనేది కేవలము హక్కులు కాదు, ఆశీర్వాదాలు కాదు, బాధ్యత కూడా. అంటే విధేయత అనే బాధ్యత మనం నిర్వర్తించాలి. ఆ విధేయత మనల్ని ఆశీర్వాదంలోనికి తీసుకెళ్తుంది, అవిధేయత తీర్పులోనికి తీసుకొని వెళ్తుంది. ఇది దేవుని యొక్క యాదృచ్ఛికమైనటువంటి కోపం కాదు. నిబంధనలో దేవుడు ముందుగానే తన ప్రజలకు మార్గము, అలాగనే దాన్ని బట్టి పరిణామాలు రెండింటినీ తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఉల్లంఘించినందుకు ఇమీడియట్గా కోపం తెచ్చుకోవడం కాదు. ఇలా చేస్తే ఇలా జరుగుతుందని దేవుడు ముందే చెప్పాడు. ఇది మనం గమనించాలి. ఇలా చేస్తే మీరు ఆశీర్వదించబడతారు, ఇలా చేయకపోతే మీరు అవిధేయులు అవుతారు, ఆ నాశనము లేకపోతే శాపం వస్తుంది. కాబట్టి అది ముందుగానే దేవుడు నిర్ణయించి పెట్టాడు. కాబట్టి మనము దేంట్లో నడుస్తున్నామో దానికి తగ్గట్టు పరిణామాలు మన జీవితంలో జరుగుతాయి. ఇదొక హెచ్చరికగా మనం తీసుకోవాలి. రెండవది, ఆశీర్వాదం యొక్క ఉద్దేశము దేవుని ప్రజలుగా ప్రత్యేకంగా ఉండుట. దేవుని యొక్క ఆశీర్వాదము అనంటే ఈ భూ సంబంధమైనవన్నీ కూడా ఆశీర్వాదంగా పొందుకోవడం మాత్రమే కాదు, మనల్ని చూసి వీళ్ళు దేవుని ప్రజలు అన్నట్టుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 9వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును అని అంటున్నాడు. దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జనముగా ఉండడము అదే పెద్ద ఆశీర్వాదం. మీరు ధనవంతులు అవుతారు అన్న సందేశం కాదు, కానీ మీ జీవితము ద్వారా మీరు యెహోవాకు చెందిన ప్రజలని చూపించబడతాం. అదే పెద్ద ఆశీర్వాదం. మనకు ప్రతిరోజు మనకు ఒక రెఫరెన్స్ తగులుతుంది. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఆ ప్రత్యేకత మన ఆశీర్వాదం ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. అయితే ఆశీర్వాదము మన గుర్తింపుకు ప్రత్యామ్నాయం కాదు. ఆశీర్వాదం లేకపోయినా కూడా దేవుని ప్రజలుగా ఉండొచ్చు, ఆశీర్వాదము కోల్పోయి కూడా దేవుని ప్రజలుగా ఉండొచ్చు. కానీ దేవునికి చెందిన ప్రజలమనే గుర్తింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆశీర్వాదం మాత్రమే కొలబద్ధకం కాదు, కానీ దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మూడవది, ఇతర జనులు దేవుని పేరుని గుర్తిస్తారు. మరి 28వ అధ్యాయం 10వ వచనంలో, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి అని అంటారు, నీకు భయపడతారు అంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇశ్రాయేలుల ఆశీర్వాదం కేవలం వారి కోసం కాదు, వారి జీవితం ద్వారా యెహోవా ఎవరో ఇతర జనాలకి, భూ ప్రపంచానికి తెలియచేసే విధానమే క్రైస్తవ జీవితం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మీ వెలుగు మనుష్యుల ఎదుట ప్రకాశింపనీయుడి అని అంటాడు. ఆ భూజనుల మధ్యలో వారి ఎదుట మనం ప్రకాశించాలి. కాబట్టి సంఘము ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, ఆశీర్వాదానికి సాక్ష్యంగా కూడా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అవిధేయత తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, వ్యాధులు, కరువులు, పంట వైఫల్యాలు, ఓటమి, కలత, మరి బయటికి పంపివేయబడుట, ఇలా రకరకాలుగా మనము చూస్తూ ఉంటాం. మరి ప్రతి వ్యక్తిగత సమస్యకు నీవు పాపము చేసావని అర్థం కాదు. అంటే మిగతా బైబిల్లో మనం చూస్తే యోబు పాపం చేశాడని అతనికి అవన్నీ కూడా కోల్పోలేదు. ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అదొక పరీక్ష. కానీ ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే, మనం స్వతహాగా దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసి అవిధేయులు ఉన్నందుకు వచ్చే శాపాలను మనకు తెలియచేస్తూ ఉంది. తర్వాత చెదరగొట్టబడతాము అని అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 64వ వచనంలో, యెహోవా నిన్ను చెదరగొట్టును అని అంటున్నాడు. మరి ఇశ్రాయేలు అన్యజనుల మధ్యకు చెదరగొట్టబడుతుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిబంధన యొక్క
ఆ నిబంధన తీర్పు యొక్క పరాకాష్ట దేవుడి దగ్గర నుండి, దేవుని యొక్క దేశం నుండి, దేవుని ప్రజల యుద్ధ నుండి బయటకు వెళ్ళిపోవడము అనేది, ఇతర జనుల మధ్యకు చెదిరిపోవడము అనేది చాలా భయంకరమైన విషయం. ఈనాడు సంఘము నుండి, సేవకుల నుండి, సంఘ బిడ్డల నుండి దూరంగా వెళ్ళిపోవడము అనేది అదంతా ఆషామాషి వ్యవహారము కాదది. అది మన మానవ నైజంలో ఆ సొంత నిర్ణయాలు అనేవి వాళ్ళకు అనుకూలంగా అనిపించవచ్చేమో, సమర్థించుకోవచ్చేమో, కానీ అది చాలా భయంకరమైనటువంటి విషయం. చెదరగొట్టబడుట, దేవుని చేత, దేవుని ప్రజల మధ్యలో నుండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశంలో నుండి చెదరగొట్టబడుట అనేది చాలా భయంకరమైన విషయం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనంలో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో, పరిశుద్ధమైన యెరూషలేము పట్టణము పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగువచ్చుట చూచితిని అని అంటున్నాడు. మరి ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఈ రెండింటిని మనం కలిపి చూస్తే అక్కడ యెరూషలేము దేశం నుండి చెదిరిపోవడం తీర్పు, ఇశ్రాయేలీలు దేశం నుండి చెదిరిపోవడం అనేది తీర్పు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దేవుని నుండి యెరూషలేము దిగివచ్చుట పునరుద్ధరణ. చెదిరిపోవటము అనే తీర్పు దగ్గరే వాళ్ళ జీవితము, వాళ్ళ కథ ముగిసిపోలేదు, వాళ్ళ చాప్టర్ అయిపోలేదు, చెదరగొట్టబడ్డం అనేది. కానీ దేవుని కృప చూడండి, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది దేవుడు యోహానుకు చూపిస్తూ మనకు తెలియచేస్తా ఉన్నాడు. దేవుని నుండి యెరూషలేము దిగివచ్చుట అనేది చూస్తా ఉన్నాడు. తీర్పుతోనే మన జీవితం అంతా కూడా ముగిసిపోవట్లేదు, దేవుని పునరుద్ధరణతో ముగుస్తుంది. ఇది మనం గుర్తించాలి. తీర్పుకి పునరుద్ధరణకి మధ్యలో మన విధేయత తిరిగి పునరుద్ధరించబడాలి. దేవునికి మనం మరలా తిరిగి అంటుకట్టబడడం అనేది పునరుద్ధరించబడాలి. నూతన యెరూషలేం అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది దేవుని సన్నిధి, అది దేవుని ఆలయము, అది దేవుని ఆరాధన స్థలము, అది దేవుని రాజ్యానికి నిరీక్షణ, మెస్సియాకు నిరీక్షణ. వీటన్నిటితో కలిసి ఆ పదబంధం ఉంటుంది. కాబట్టి ప్రవక్తలందరూ కూడా భవిష్యత్తులో యెరూషలేం పునరుద్ధరణను ప్రకటించారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఇంతకుముందు మనం చూసుకున్నాం. లేచి ప్రకాశించుము, నీకు వెలుగు ఇచ్చి ఉన్నదే అని ప్రకటన యెషయా గ్రంథంలో చూస్తాం. అదే యెషయా 62:1-3లో యెరూషలేము దేవుని మహిమకు సాక్ష్యముగా నిలుస్తుంది. ఈ ప్రవచనాలన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. సో ద్వితీయోపదేశ కాండములో చెదరగొట్టబడుట అనే తీర్పుతోనే మొత్తం జీవితము, లేకపోతే ఇశ్రాయేలుల కథ ముగిసిపోలేదు. కానీ ఆ యెరూషలేము పట్టణము మరల దిగివచ్చుటతో అది పునరుద్ధరించబడుతుంది. మన జీవితాల్లో కూడా మనం చేసిన తప్పులను బట్టి దేవుడు మనకు శిక్ష వేసినప్పుడు ఆ శిక్షతోనే అంతా అయిపోయింది అని అనుకోకూడదు. దేవుడు మరలా అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆయన వైపు తిరగడానికి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో 12 ద్వారాలు కనబడతాయి. 12 ద్వారాలు, ప్రతి ద్వారం మీద ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు అక్కడ కనబడతా ఉన్నాయి. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. 12 గోత్రాలు ఇశ్రాయేలు గుర్తింపునకు కేంద్రం. అందువల్ల ప్రకటన గ్రంథంలోని చివరి దర్శనములో కూడా ఇశ్రాయేలు గోత్రాల పేర్లు చెరిగిపోలేదు. అక్కడ ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేలీలు చెదరగొట్టబడ్డారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇశ్రాయేలు గోత్రాల పేర్లు చెరిగిపోలేదు. ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకుంటే, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు, అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు. అక్కడ చెదరగొట్టబడ్డారు, దాని అర్థము పూర్తిగా విసర్జించబడినట్టు కాదు. అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పుచున్నది మీరు ఎరగరా అని అంటున్నాడు. దేవుడు తన ప్రజలను ముందుగా ఎరిగిన వారిని విసర్జించలేదు. అందులో పౌలు కూడా ఉన్నాడు. మరి నేను కూడా బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను అని చెప్పి తన సాక్ష్యమునిస్తా ఉన్నాడు. ఆ 12 అపోస్తలుల పేర్లు, ఇప్పుడు 12 పునాదులు
12 గోత్రాల పేర్లు. ఇప్పుడు 12 పునాదులు, ప్రతి పునాదికి ఒక్కొక్క 12 అపోస్తులలో ఒక్కొక్క అపోస్తులని పేర్లు. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో 12 పునాదులు మనకు కనబడతాయి. వాటిపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు. చూడండి, దేవుని పేరు ఎలాగుంది. మనం పాత నిబంధనలో చూస్తే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్న మాటను మనం చూస్తాం. ఇక్కడ మనం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు అని రాయబడి ఉంది. ఈ అపోస్తులు ఎంత ధన్యకరమైన జీవితము అని అంటే, గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు అని చెప్పి వాళ్ళ గురించినటువంటి వివరణ మనం చూస్తూ ఉన్నాం. ద్వారాలు 12 గోత్రాలకి పేర్లు పెట్టబడ్డాయి. పునాదులు గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు పెట్టబడ్డాయి. అంటే ప్రకటనలో దేవుని యొక్క విమోచన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ద్వితీయోపదేశ కాండములో చెదరగొట్టబడినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా మరలా పోగు చేయబడుతున్నారు. ఇశ్రాయేల్ చరిత్ర చాలా అద్భుతకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 2 ప్రకటన గ్రంథము, ద్వితీయోపదేశ కాండము సంఘానికి చెబుతున్నటువంటి గొప్ప పాఠం ఏమిటి అని అంటే, మూలాలను మనం మర్చిపోకూడదు. మన మూలాలను మర్చిపోకూడదు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-18 వచనాలు. ఇవి మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ వీలైతే మీ బైబిల్లో మొదటి పేజీలో ఈ వచనాన్ని రాసుకోనండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈనాడు మరి యూదులను ప్రపంచమంతా కూడా తిరస్కరిస్తుంది. ముఖ్యంగా క్రైస్తవులు తిరస్కరిస్తున్నారు. అది వాక్యానికి విరుద్ధం, దేవుని చిత్తానికి విరుద్ధం. ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనంలో రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయించుతువా? వేరు నిన్ను భరించుచున్నది గాని నువ్వు వేరుని భరించుట లేదు అని అంటున్నాడు. మనము ఈ ఒలీవ కొమ్మలకి అంటుకట్టబడ్డాం. అడవి ఒలీవ కొమ్మలమైన మనల్ని దేంతో పోలుస్తున్నాడు అనంటే అడవి ఒలీవ కొమ్మలు. అయితే నిజమైన ఒలీవ చెట్టుకి మనము అంటుకట్టబడి ఉన్నాము. నీవు అతిశయించకూడదు. వేరు నిన్ను భరించుచున్నది కానీ నువ్వు వేరు భరించుటలేదు. అసలు చెట్టు, అసలు ఒలీవ చెట్టు వేరు నిన్ను భరిస్తుంది. అసలు ఒలీవ చెట్టు యూదులకు సాదృశ్యంగా ఉంది, ఇశ్రాయేలుకి సాదృశ్యంగా ఉంది. మనం వారికి అంటుకట్టబడి వేలాడుతున్నాం. మనం అతిశయించడానికి వీలు లేదు. అన్యజన విశ్వాసులను అడవి ఒలీవ కొమ్మలతో పోల్చి సహజమైన కొమ్మైన ఇశ్రాయేలుల మూలంపై ఆధారపడుతున్న మనల్ని మనం గొప్పగా చెప్పుకోవద్దు. అలాగనే యూదులను తక్కువగా చేసి మాట్లాడకూడదు. ఆయన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు. వాళ్ళు దేవుని దృష్టిలో ఎంతో గొప్ప వాళ్ళకి మనం అంటుకట్టబడి ఉన్నాం. ఇది మనము గుర్తించాలి. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, ఇశ్రాయేలీలు, మెస్సియా, అపోస్తులు, సంఘం, ఇదొక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మనము గుర్తించాలి. తరువాత కొలతల గురించి రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 15-17 వచనాలు. దూత నగరాన్ని కొలుస్తూ ఉన్నాడు. ఒక నగరం, చరిత్రకారుల ప్రకారము ఒక నగరము అనంటే 12,000 స్టేడియాలు, ఒక స్టేడియము అలాగున 12,000 స్టేడియాలు కలిపితే అంత పెద్ద నగరము అనే పరిణామంతో అది వర్ణించబడుతుంది. ఇది ఇక్కడ అక్షరార్థంగా భౌగోళికమైన నిర్మాణం గురించి మాత్రమే కాకుండా ఈ కొలత, ఎప్పుడైనా ఆధ్యాత్మిక కొలత ఎలాగుంటుంది అని అంటే మన పరిపూర్ణత మీద ఉంటుంది. మన పరిశుద్ధత కొలవబడుతుంది. మన జీవితము కొలవబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొలతలు ఎప్పుడు కూడా బరువు, హైటు, వెయిటు ఇది కాదు. ఆధ్యాత్మిక కొలత ఏమిటి అని అంటే మన పరిశుద్ధత, మన విశ్వాసము, మనము దేవునికి చూపించే విధేయత, మనం దేవునికి భయపడే విధానం, ఇవి కొలవబడతాయి.
కాబట్టి అలాగునే నీ క్రమము కూడా కొలవబడుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగున క్రమముగా నడుచుకుంటున్నావు అనేది కూడా కొలవబడుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రతి విషయము లెక్క అప్పచెప్పుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నేను దేవుని దగ్గర నా కోణం, నా జీవితంలో అన్ని కోణాలు కొలవబడతాయి. ఇది మనము గుర్తించాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో దేశము గురించి మాట్లాడుతున్నాడు. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నగరం గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేం పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో దేశం ఉంది, కానీ అవిధేయత వల్ల ఆ దేశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పరిశుద్ధ నగరం ఉంది, దేవుని నుండి అది దిగి వస్తుంది. అక్కడ కోల్పోయే అవకాశం ఉంది. ఇదేమో ఇక్కడ పరలోక పట్టణము దిగి వస్తూ ఉంది. ఇక్కడ మనిషి నిర్మించిన దానికంటే దేవుని చేత అందించబడే శాశ్వతమైన నివాసము ముఖ్యం. మనిషి కట్టుకునే నివాసము కంటే దేవుడు అందిస్తున్నటువంటి శాశ్వతమైన నివాసము చాలా ముఖ్యం. ఇప్పుడు సంఘానికి ఆశీర్వాదము అంటే ఏమిటి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో డబ్బు, ఇల్లు, ఉద్యోగము, పంట, పైరు, అన్ని శత్రువులపైన విజయాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇది ప్రాస్పరిటీ మెసేజ్గా చదవడం సరైనది కాదు. మరి దేవుని దృష్టిలో అది దేవుని సన్నిధి, దేవునిలో స్థిరత్వం, దేశంలో స్థిరత్వం, సమాజంలో శాంతి, పంటలో ఫలము, కుటుంబంలో అభివృద్ధి, దేవునితో నిబంధన సంబంధముతో కూడినటువంటి అనేక విషయాలు అందులో ఇమిడి ఉంటాయి. అందుకే ఎఫెసీలకు రాస్తూ పౌలు అంటాడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించెను అని అంటాడు. భూ సంబంధమైన ఆశీర్వాదము ఈరోజు తినేస్తే ఈరోజు అయిపోతుంది, రేపటికి కొంత దాచుకుంటే రేపు అయిపోతుంది, సంవత్సరం దాచుకుంటే సంవత్సరం తర్వాత అయిపోతుంది. కానీ క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడన్న సంగతిని మనం గుర్తించుకోవాలి. మరొక మాట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 6వ వచనంలో, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు. ఇది దేవుని ఆశీర్వాదము జీవితములోని ప్రతి సాధారణమైనటువంటి కదలికలకు కూడా సంబంధం కలిగి ఉంటుంది. మనము అనుకోకుండా బయటకు వెళ్తూ ఉంటాం, మన చిత్తంలో ఉండదు, మనం వెళ్ళాల్సిన పరిస్థితి లేదు, కానీ అనుకోకుండా అకస్మాత్తుగా కూడా ఒక్కొక్కసారి మనం బయలుదేరాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా కూడా అనుకోకుండా ఒక్కొక్కసారి మనం ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది. మనం ముందు అనుకున్న టైం కంటే ముందుగానే రావాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనకు ప్రార్థన కూడా సమయం ఉండదు, ప్రార్థన చేయాలన్న జ్ఞాపకం కూడా ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్తున్నప్పుడు దీవింపబడదు. ఇక్కడ దీవింపబడుట అనేది రెండవ మాట. కానీ మొదట మనము గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మన భద్రత ఎక్కడుందంటే, మనము లోపలికి వస్తున్నప్పుడు దేవుడు భద్రత ఇస్తున్నాడు, మనం బయటకు వెళ్తున్నప్పుడు దేవుడు భద్రత ఇస్తున్నాడు. మనకు భద్రత లేకుండా దీవెన రాదు. మనం మొదట బ్రతుకుంటేనే కదా ఏదైనా దీవెన అనేది. కాబట్టి బయటకు వెళ్తున్నప్పుడు భద్రత, లోపలికి వస్తున్నప్పుడు కూడా భద్రత. ఇది మనము గుర్తించాల్సినటువంటి విషయం. ఇకపోతే నూతన యెరూషలేము పూర్తి భద్రత, అలాగనే దేవుని సన్నిధితో కూడిన నగరముగా వర్ణించబడుతుంది. మన ఇంట్లో భద్రత ఉండదు. ఎందుకనంటే చాలామంది ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పాము కాటుకు గురైన వాళ్ళు ఉన్నారు, ఇల్లు కూలిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో మరి గ్యాస్ సిలిండర్ పేలిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాల ప్రమాదాలు ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. ఇల్లు అనేది కూడా సేఫ్ కాదు. కానీ యెరూషలేము నూతన నగరము, నూతన పట్టణము చాలా భద్రతతో కూడిన విషయం అది. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది. యేసుప్రభు ఏమన్నాడు? యోహాను 10:9, నేనే ద్వారం, నా ద్వారా ఎవడైనాను లోపలికి ప్రవేశించిన ఎడల రక్షింపబడును. కాబట్టి నేను వస్తున్నా క్రీస్తు ద్వారంలో నుండే రావాలి, నేను వెళ్తున్నా క్రీస్తు ద్వారంలోనే వెళ్ళాలి. క్రీస్తు లేకుండా మనము ఏ పని కూడా చేయకూడదు. ఇది మనకు నేర్పిస్తూ ఉన్నాడు.
మరొక మాట శాపము నుండి విమోచన వరకు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 15వ వచనం నుండి ఆ శాపాలు చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. కానీ క్రొత్త నిబంధనలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విమోచించెను. ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విమోచించాను. అక్కడ ఉన్న శాపాలన్నిటిలో నుండి క్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చి మన పాప శాపములని ఆయన మీద వేసుకొని మనల్ని విమోచించాడు. మరొక మాట మహిమ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనంలో దేవుని మహిమ కలిగినదిగా మనం చూస్తూ ఉన్నాం. అది సూర్యుడు కానీ మానవ దీపాల వల్ల కానీ అక్కడ మహిమ ప్రకాశించదు. మరి గొర్రెపిల్లయే దాని దీపమని 21వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉండును, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనంలో ప్రవచనం మనం చూస్తాం. ఆ నూతన యెరూషలేములో మనకు మానవ సంబంధమైనవి, మానవుడు చేసినటువంటి దీపాలతో సంబంధము లేదు. గొర్రెపిల్లయే మనకు వెలుగుగా ఉంటాడు. ఆ మహిమ ప్రకాశములో మనము కూడా ప్రకాశిస్తూ ఉంటాం. కాబట్టి సంఘం కొరకు 7 ముఖ్యమైనటువంటి బోధలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఆశీర్వాదాన్ని దేవుని స్థానంలో పెట్టవద్దు. ఆశీర్వాదమే. ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు అన్నిటికంటే అందరికంటే గొప్ప. ఆశీర్వాదం కంటే ఆశీర్వాద దాత గొప్పవాడు, ఆశీర్వదించేవాడు గొప్పవాడు. రెండవది, విధేయతను తేలికగా తీసుకోవద్దు. విధేయతను తేలికగా తీసుకోవద్దు. తేలికగా తీసుకుంటే అవిధేయులం అయిపోతాం, ఆ శాపాలన్నీ కూడా వస్తాయి. మూడవది, సంఘము దేవుని పేరును మోస్తుంది. మన జీవితం ద్వారా ప్రజలు దేవుని స్వభావాన్ని చూడాలి. నాలుగవది, ఇశ్రాయేలు మూలాలను గౌరవించాలి. ఇశ్రాయేలు మూలాలు, మనం ఎక్కడి నుండి వచ్చామో, మనం ఎక్కడ అంటుకట్టబడ్డామో అనేది మనం గుర్తించుకోవాలి. మనం అతిశయించడానికి వీల్లేదు. ఐదవది, దేవుని వాగ్దానాలు చరిత్రలో విఫలము కాదు. వీళ్ళు చెదిరిపోగొట్టబడ్డారు, చెదిరిపోయారు. అయినా దేవుడు 12 గోత్రాలకు పేర్లు పెట్టాడు. 12 అపోస్తులకి ఆ ద్వారాలకు పేర్లు పెట్టాడు, పునాదులకు కూడా పేర్లు పెట్టాడు. ఆరవది, ఈ లోకపు తీర్పు అనేది చివరి తీర్పు కాదు. ద్వితీయోపదేశ కాండంలో తీర్పు ఉంది, ప్రకటన గ్రంథములో పునరుద్ధరణ ఉన్నది. అందుకే పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయం 18వ వచనంలో, ప్రస్తుతపు కాల శ్రమలు మనకు ప్రత్యక్షమగు మహిమతో పోల్చదగినవి కాదు అని అంటున్నాడు. ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలు దాంతో రాబోతున్న మహిమతో పోల్చదగినవి కాదు అని అంటున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. ఏడవది, మన చివరి గమ్యం దేవుని సన్నిధి. ఇదిగో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అని అంటున్నాడు. ఇది మన గురి. ఇక్కడున్న మనుషులతో కాదు, అక్కడున్న మనుషులతో కావాలి. అక్కడున్న గొర్రెపిల్లతో సహవాసంలో మనం ఉండాలి. అక్కడున్న పరిశుద్ధులతో సహవాసంలో మనం ఉండాలి. అక్కడున్న 24 పెద్దల సహవాసంతో ఉండాలి. అక్కడున్నటువంటి అపోస్తుల సహవాసంలో మనం ఉండాలి. అందరికంటే గొర్రెపిల్ల సన్నిధిలో మనము ఉండాలి. అది మన చివరి గురిగా, గమ్యముగా ఉండాలి. మరి విధేయతకు ఆశీర్వాదము, అవిధేయతకు శాపము. దేవుని ప్రజలు ఆయన పేరును మోస్తారు. దేవుడు తన నిబంధన ప్రజలను మర్చిపోడు. ఇశ్రాయేలు గోత్రాలు మరియు గొర్రెపిల్ల అపోస్తలులు చివరికి శాపం కాదు, దేవునికి మహిమే. ఇదే మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి దేవుని ధర్మశాస్త్రమును, దేవుని నిబంధనను తక్కువగా చూడవద్దు. ఇదొక హెచ్చరిక. దేవుని వాక్యమును మనం తక్కువగా చూడకూడదు. ఆశీర్వాదాన్ని వెంబడించక ఆశీర్వాదమునిచ్చే, ఆశీర్వాదము కర్త అయిన యేసు ప్రభువుని మాత్రమే మనం వెంబడించాలి. ఇది ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాట. ఈరోజు నువ్వు విధేయుడిగా ఉండాలనుకుంటున్నావా? ఆశీర్వాదములు వెంబడిస్తాయి. అవిధేయుడిగా ఉండాలనుకుంటే శాపాలు వెంబడిస్తాయి. ఇంతకాలం ఒకవేళ అవిధేయుడిగా ఉంటే, ఈరోజు దేవుని వైపు నీవు తిరిగితే దేవుడు నిన్ను మరలా పునరుద్ధరించాలని, ఆ యెరూషలేము పట్టణంలో, ఈ భూమి మీద దేశం నుండి చెదరగొట్టబడినప్పటికీ కూడా ఆ యెరూషలేము పట్టణంలో ఆయన సన్నిధిలో నిన్ను చేర్చుకోవాలని,
దేవుడు ఇష్టపడుతున్నాడు. అక్కడ సూర్యుడు అక్కర్లేని, చంద్రుడు అక్కర్లేని వెలుగు నీ మీద ఉదయింప చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ కృప మనమందరము కూడా పొందుకొందుము గాక. ఆమేన్.